బిడ్డా బోనం ఏమంది? నువ్వు పట్టుకెళ్ళింది తీసుకుందా, తిన్నదా? అసలేమైంది బిడ్డా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రూప వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీరు వెళ్ళేటప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నాను. ఆ సరోజ రూపల్ని చంపేస్తే తప్ప ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదలదు. అమ్మా, అసలేం జరిగిందో చెప్పు బిడ్డా. నేను మా అత్తగారిని చంపబోయానంట. నేను పట్టుకెళ్లిన వంటల్లో విషం కలిపానంట. ఆ మాట అన్నది ఎవరు బిడ్డా? నువ్వా పని కలలో కూడా చెయ్యవు. అర్జున్ బాబు, అసలేం జరిగిందో మీరైనా చెప్పండి. అత్తయ్య, మేము అక్కడికి వెళ్ళినప్పుడు అత్తయ్య, ఆ వంటకాలన్నీ ఇక్కడ చేసే తీసుకెళ్ళాం. మధ్యలో విషయం ఎక్కడ కలిసిందో అర్థం కావట్లేదు. అమ్మకు నిజంగానే సీరియస్ అయింది. ఇదంతా ఆ సరోజ రూపలే చేసుంటారు. అమ్మా, ఎవరు చేసినా నింద నా మీదే పడింది. అత్తగారిని చంపబోయిన కోడలిగా అత్తయ్య దృష్టిలో, అంకిత దృష్టిలో నిలబడిపోయాను. ఊరుకో బిడ్డా, నువ్వేంటో అంకితకి తెలియకపోవచ్చు గాని మీ అత్తగారికి తెలీదా? తెలీదమ్మా. ఇప్పుడు ఆవిడ కూడా ఇదంతా నేనే చేశాననుకుంటారు. నేనసలు అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. అవును కావేరి, మనం వెళ్లకుండా ఉండాల్సింది. కాకి ఆంటీ చెప్పిందని వెళ్ళాం. జరిగిన దాంట్లో కాకమ్మ తప్పే ఉంది అర్జున్ బాబు. తను మనల్ని కలపాలని చూసింది. మనమే వెళ్లకుండా ఉండాల్సింది. ఆ రోజు అంకితని చంపబోయారని మీ మీద నింద వేశారు. నేను సర్టిఫికెట్స్ కోసం వెళ్తే చెక్ బుక్ దొంగతనం చేయబోయానని, డబ్బు దోచుకోబోయానని నా మీద నింద వేశారు. ఇన్ని నిందలు పడ్డాక మనమే అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. కానీ పుట్టినరోజు పూట నా చేతులతో అత్తయ్యకి భోజనం పెట్టాలని వెళ్ళాను. బిడ్డా ఊరుకో. నువ్వెలాంటి దానివో ఆ అమ్మవారికే తెలుసు. ఆవిడే త్వరలో నిజం తెలిసేలా చేస్తుంది. అమ్మా, వాళ్ళొచ్చారు, కలిసిపోయారనుకున్నాను. కాని భలే అడ్డుపుల్ల వేశావు. వాళ్ళు భోజనం తెస్తున్నారు అనగానే ఏం చెయ్యాలో నాకు తెలీలేదే. కావేరి వాళ్ళింటి నుంచే రాగి సంకటి, నాటుకోడి పులుసు వండి తీసుకురావడం మనకి కలిసొచ్చింది. అమ్మా,
ఈ దెబ్బకు వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టలేరు. అర్జున్ కావేరీల అడ్డు తప్పుకుంటే కాకి కూడా ఇంకా ఏమీ చేయలేదు. ఆ కాకిని మాత్రం ఇక్కడుంచడం ఎందుకమ్మా? మెల్లగా ఆవిడగారిని కూడా బయటికి గెంటేద్దాం. తర్వాత ఇక్కడంతా మనదే రాజ్యం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేస్తున్నది మీ నాన్నకి తెలియకూడదు. తెలిస్తే నానా గొడవ చేస్తారు. గొడవ చేయడమేంటి, మొత్తం చెడగొట్టేస్తాడు. ఆయన గారికి మనకంటే న్యాయం ధర్మమే ఎక్కువ. న్యాయం ధర్మం కూడా కాదే, ఆయనకి పెంపుడు కూతురే ఎక్కువ. అంకిత సుఖంగా ఉండడం కోసం ఏమైనా చేస్తారు. సరే అమ్మా, చింతకి అంకిత చేత ఆస్తి రాయించుకోవడం ఎప్పుడు మొదలు పెడదాం? ఇప్పుడు ఆ పని చేస్తే మనమిదంతా ఎందుకు చేశామో అంకితకి తెలిసిపోతుంది. ముందు అంకితని ఒంటరిదాన్ని చెయ్యాలి. తర్వాత తనకి మనం తప్ప వేరే దిక్కే లేని పరిస్థితి తేవాలి. అప్పుడు ఆస్తులు రాయించుకునే పని చూడాలి. ఓ, అంటే మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కాలన్నమాట. సరే, అలాగే చేద్దాం. అమ్మా, 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 కళ్ళు తెరిచావా? నీకేమవుతుందోనని ఎంత భయపడ్డానో తెలుసా? నాకేమవుతుందమ్మా? ఏం కాదు. అన్నీ ఆగు కాకి.